ఇవాళ అయితే ట్రాక్టర్ తీసుకొని పొలం కాడికి పోవాలి. మన డ్రమ్ సీడ్ పొలం కాడికి కట్టి కాదు రూట్ వెటర్ పట్టుకొని పోవాలి. మొన్న నాటేసినాం కదా మధ్యలో అమ్మ నేను. దాంట్లో ఏమైందంటే మీది మాడికి మూలా చచ్చిపోయింది, అది నీళ్ళు వారకనే ఎట్లనో. ఇప్పుడు దాంట్లో పోయి నాటేయాలి, ఎట్లా నారున్నదని. నేను అక్కడ పోయి చూపిస్తా అసలు ఏంటిది అనేది. వీడియో విషయానికి ఇవ్వలేరు. అది పెద్దాప వచ్చింది ఇంటి పక్క ఉండి పొలం ఉన్నాయి కదా, పెద్దాప పోయి తెచ్చిండు. అది పోతుంది పెద్దాప దానికి దాని కాకు అదొకటే. ఈ లింక్ రాడు పెద్ద ఆపు పెట్టరాదు, మనం తెలిసిన వాళ్ళే పెట్టాలి. మళ్ళీ ఏమన్నా వాళ్ళకు అంటే వాళ్ళకు ఏమైనా ఒకటి అవుతుంది. ఎప్పుడైనా కానీ మోటార్ ఫీల్డ్ అన్నప్పుడు మనం తెలిసిన వాళ్ళే పెట్టుకోవాలి అది. అందుకే వీడియో ఇస్తాను పెద్ద ఆపు నేనైతే పెడతాను. గుడ్డాల వాదు అయితే దీని బాధలు ఇంకా అవి మన నలకే కలిగి పెట్టుకోవచ్చు. అవి నాగాలైనా జమ్మ అయినా కానీ ఇది ఒక్కటైతే దమ్మ అవుతుంది. ఇది ఘోరంగా వదులున్నది లింకులు. ఇది కొంచెం రీసెట్ పక్కకు పెడతానంటే డాడీ మర్చిపోయి రూల్ వేసిండు, దాంట్లో మట్టికి జమ అయింది ఘోరంగా. అది వచ్చిన వాళ్ళు సెట్ చేయాలి దాన్ని. మళ్ళీ అప్పుడు మనం వచ్చే పసలకు ఘోరంగా టైట్ ఉంటుంది అలా మట్టి వాడి. ఎప్పుడప్పుడు ఫ్రీ అయితేనే మంచిగా ఉంటుంది టాప్లింగ్. ఫిట్ చేసినాం అని ఇప్పుడైతే పోదాం మనం అక్కడికి. ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడే మనం మొన్ననే అది రెండు ఇరిగినాయి అలా కర్రలు. ఒకసారి ఈయనే చెక్ చేసుకొని మళ్ళీ ఆడికి పోయి ఏమన్నా అయిందనుకో మళ్ళీ ఆడ పరిశానిగా. ఇప్పుడైతే మంచిగా నడుతుంది, ఇది ఏం సౌండ్ వస్తలేదు. మొన్న టైట్ చేసినా కదా. డీజిల్ కూడా ఉన్నది, మొన్న పోయినసారి తెచ్చిన డీజిలే ఉన్నది 3000. ఇక రైట్ అని ఇక మనం పొలం కాడ వెళ్తాం. ఇక అదే పొలం ఒకసారి ఒక గేడ వేసినా ఎందుకంటే దిగవాడదా అని. ఇప్పుడైతే బ్రేక్లో లింక్ తీసుకున్నాం. బండి దమ్మ అవుతుంది ఇది ఇట్లకి నడుచుడు. అట్లనే 4 వీల్ వేసుకున్నాం. 2 వీల్ నడితే ట్రై చేసిన 4 వీల్ మీది కంటే అయిపోతుంది. మనకు వీడియో విషయానికి ఇవ్వలేట మనకు ఒకటి ఉంటుంది కుర్చీ, దాని పెడితే ఆ బండ పెడితే కదా సెట్ అవుతుంది. ఇక అదే నడుస్తూనే ఉంటుంది అది వీడియో. ఇక ఇది ఎట్లా అంటే కొంచెం బిగిసుకపోయింది భూమి మొత్తం. ఇది 2 వీల్ నడుచు కానీ కొంచెం వెనక ముందు కొట్టంగా నడుచు. 4 వీల్ ఎత్తేనే ఘోరంగా ముంగటాయిలు ఏం చేస్తానంటే గిర్ర తిరుపుకుంటా బండి పట్టుబడుతుంది. ఇది కొంచెం గట్టిగా అయింది భూమి. ఇటు నీళ్ళు వారకం ఎట్లనో కానీ మొత్తం బిగిసుకపోయింది మొత్తం భూమి. ఇలా డాడీ అన్నాడు వేయాల మళ్ళీ వండది అది చేయదన్నాడు. నాకే ఘోరంగా కోపం వచ్చింది. ఇప్పుడు మనకు నారు ఉన్నది, మనకు ట్రాక్టర్ ఉన్నది కాబట్టి మళ్ళీ తొవ్వ కూడా ఉన్నది దీనికి డైరెక్ట్. అంటే వేరే పొలంలోకి వెళ్ళి వచ్చేది కూడా లేదు, డైరెక్ట్ మన రోడ్డే ఇది. ఈ పొలం తర్వాత మన రోడ్డే. ఇప్పుడు డాడీ ఎందుకు అంటే ఇప్పుడు బండి మొన్ననే కడిగింది కదా మంచిగా, మళ్ళీ బురద అంటుతుంది రూట్ వెటర్ కూడా బండికి అంటాడు. బురద అంటే మాకు కట్టుకోవచ్చు, మళ్ళీ ఏమన్నా పంపేటి కట్టుకుంటే అయిపోతుంది. ఇలా నేను ఇప్పుడు అమ్మ ఏమంటుంది నారు వీకేద్దాం దోమ కట్టేస్తుంది అంటాను. అదే నారు వీకేసాడు ఎందుకు ఇలా నాటైతే అయిపోతాయి అని నేను అన్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి దగ్గర 2 వేసుకున్నా కానీ క్వింటల్ అంటే ఇప్పుడు అయిపోయింత 2200 ఉన్నది. ఇప్పుడు అట్టిగా మనం ఎందుకు వేస్ట్ చేసుడు నట్టు నేను చూసిన. ఇక ఏమో చూద్దాం ఒకసారి వండదని. ఇలా కొంచెం ఏమవుతుందంటే ఇలా కొంచెం కంకర ఉన్నది ఇక్కడ కింద, అందుకని మొలక అప్పుడు కొంచెం మిర్రైంది. ఇటు మన ట్రాక్టర్తో కొట్టిన ఎడ్లతో కొడితే సెట్ అవ్వ కానీ మనకు రూట్ వేటర్ వెనక పైప్ వేసే వరకు కొంచెం ఇక్కడ మిర్రైంది, అందుకే చచ్చిపోయింది. లేకపోతే ఈడ కూడా మంచిగానే మొలుసు కానీ బాగా అయింది ఇక్కడ మనది డ్రమ్ సీడ్. ఈసారి ఘోరంగా అయింది, లాస్ట్ దోమ కట్టేస్తాయి కావచ్చు నాకు తెలిసి. మళ్ళీ 3 బత్తాలు కదా మొత్తం ఎంత 4 ఎకరాలకి 7 బత్తానే పోసినాం కొంగలు బుక్కినాయని. ఘోరంగా అయింది. ఇప్పుడు చూడాలి మరి లాస్ట్కి ఏం చేస్తుందో. మొత్తం అయిపోయింది అన్న. ఇక మళ్ళీ తెల్లారొచ్చి నాటేయాలి దీన్ని. మీకు అది కూడా నేను వీడియో చూపిస్తా సరే ఎట్లా వేసినాం అనేది. మొత్తం కొట్టిన నైటే. నిన్న కొంచెం చీకటి అయింది నాకు. నిన్న అన్ని గిర్రలు అన్నీ కొంచెం జంతీరు చేసుకున్నా, పిండి కూడా తల్లిన. అక్కడ నారు వీకిందమ్మ, నిన్ననే వీకినాం, నిన్న సాయంత్రం వీకిందమ్మ నారు. అది తెచ్చి మొత్తం వేసిన చూడు ఎట్లా అయిందో, మస్తు అయింది కదా. ఏదైనా చేత్తనే అవుతుంది, అవి ఏదైనా చేత్తనే అవుతుంది. ఇప్పుడు గింత భూమి వేస్ట్ అవు. ఈ వీడియో ఇంత నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ అయితే వేయరు.